హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూషితా భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా. సో మా సైడ్ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము ఈ వీడియోలో చూపించబోతున్నాను. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్ వ్లాగ్ అనమాట. ఇంకా భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఆల్రెడీ నేను వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఇదైతే సంక్రాంతి రోజు అనమాట. ఇంకా మార్నింగ్ 11 కానీ ఫస్ట్ అయితే దీపాలు పెట్టేసి ఇలా చల్ల అయితే పెట్టారనమాట. దోశలు పోసి ఇంకా అన్నం వండి అవి ఇలా ముద్దలుగా చేసి దేవుడి దగ్గర, దేవుడి రూమ్లో మనకి ఆవులు ఉన్నాయి కదా, ఆవుల దగ్గర మిద్దె పైన అన్నీ కూడా పెడతారనమాట. కాసేపు అన్నీ పెట్టాక ఇవన్నీ తీసుకెళ్ళి చెరువులో వేసేయాలన్నమాట. ఇంకా అమ్మ అయితే అన్నీ చేసేసి మమ్మల్ని లేపేసింది. ఇంకా పూజ చేసుకొని అన్నీ ఇంకా అందరం కలిసి ఒక్కొక్కరు వెళ్తున్నాం అనమాట. పెళ్ళి అయ్యాకైతే ఫస్ట్ టైం అని చెప్పాలి నేను ఇలా చల్ల ఎత్తుకెళ్ళడం. పెళ్ళి కాకముందైతే ఎవ్రీ ఇయర్ వెళ్ళే వాళ్ళం. పెళ్ళి అయ్యాక ఒకరు ఒక ప్లేస్లో ఒకరు కొంతమంది ఉంటే ఇంకొంతరు ఉండరు అనమాట. మాతో ఉండే ఫ్రెండ్స్ ఇలా అందరూ. కానీ ఈసారి అయితే వెళ్ళానమాట. ఇంకా హోమా నేను ఇద్దరం అయితే వెళ్ళాము. ఇంకా చిట్టోడు కూడా లేచేశాడు కానీ వాడిని చలికి ఎందుకులే అని చెప్పి తీసుకెళ్ళలేదు. ఇక్కడ ఈ చెరువులు అయితే వేసామన్నమాట. సో చూడండి ఎన్ని వేశారు. ఇంకా అందరు ఊర్లో వాళ్ళందరూ వచ్చి కొన్ని బ్యాచెస్గా వచ్చి వేసి వెళ్తూ ఉంటారనమాట. మాకంటే ముందే చాలామంది వచ్చారు, మా తర్వాత కొందరు వచ్చారనమాట. చాలా బాగుంటుంది ఇలాంటివన్నీ కూడా. ఇప్పుడైతే పిల్లలు అసలు వెళ్ళను కూడా వెళ్ళరు. నాకైతే చాలా ఇష్టంగా అయితే వెళ్ళానమాట. పెళ్ళి తర్వాత ఫస్ట్ టైం నేను ఇలా వెళ్ళడం. ఎవ్రీ సంక్రాంతికి ఊర్లోనే ఉంటుండే కానీ నాకు తోడు లేక వెళ్ళకుండా ఉండేదాన్ని. ఇంకా ఈసారి అయితే మంచిగా కుదిరిందనమాట. హోమాను కూడా అయితే తీసుకొచ్చాను. హోమా అయితే మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఏంటి వాటర్లో దోశ వేస్తున్నారు, అప్ప వేస్తున్నారు అని అడుగుతూ ఉందనమాట. ఇంకా మార్నింగ్ అది అయిపోగానే ఇంకా ఇంటికి వచ్చే టైంకి మా నాన్న నాటుకోడి కట్ చేసి పెట్టేశారు. అలానే మటన్ కూడా తెచ్చి పెట్టేశారనమాట. ఇంకా మా సైడ్ చెప్పాను కదా సంక్రాంతి, భోగి ఇవంతా కూడా ఓన్లీ నాన్ వెజ్ ఫుడ్సే ఉంటాయి. సో నేనంతా కూడా భోగి రోజు అన్నీ నాన్ వెజ్, మళ్ళీ ఇవాళ కూడా సేమ్ అవే ఉంటాయన్నమాట. ఇంకా నాటుకోడి అయితే మంచిగా కట్ చేయించి తెచ్చేశారు. మటన్ తెచ్చారు, అలానే మటన్ ప్లేట్ ఇవన్నీ కూడా తెచ్చారనమాట. ఇంకా ఒక్కొక్కటైతే అన్నీ కుక్ చేయాలి. మీ పుట్టింటికి వెళ్ళినప్పుడు ఏ వీడియో చేసినా నాన్ వెజ్ అనేది కామన్. ఈ సంక్రాంతి రోజు మీ ఊళ్ళో స్పెషల్ ఏంటి, ఎలా చేస్తారు అని డౌట్ ఉంది కదా మీకు, చెప్తాను. అక్కడికే వస్తున్నాను అనమాట. సంక్రాంతి రోజు మా ఊర్లో మెయిన్గా ప్రిఫరెన్స్ ఇచ్చేది ఆవులకి. ఇంకా ఆవుల పండగ అని చెప్తామన్నమాట. వాటిని నీట్గా క్లీన్ చేసి వాటికి కొమ్ములన్నిటికీ పెయింటింగ్ వేయడం, వాటిని పూజించడం, వాటిని మంచిగా డెకరేట్ కాదు రెడీ చేస్తారనమాట. సో బెలూన్స్తో, ఫ్లవర్స్తో ఇలా డిఫరెంట్గా మంచిగా రెడీ చేసి అవన్నీ కూడా ఆవులన్నీ కూడా ఈవినింగ్ నైట్ ఒక భోగి మంట పెద్దది వేస్తారనమాట. ఊర్లో అందరూ కలిసి అక్కడికి వచ్చి ఆ భోగి మంటని చూసి ఇంకా ఆవులకు కూడా చూపిస్తారనమాట. సో అది మెయిన్ మా ఊర్లో సంక్రాంతి రోజు స్పెషల్ అనమాట. సో చెప్పాను కదా మెయిన్గా ఆవులకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము అని చెప్పి. ఆవులన్నీ కూడా మంచిగా క్లీన్ చేసేసారనమాట. లిటరలీ బాత్ చేయించారు వాటికి. ఇంకా వాటిని నీట్గా మంచిగా పెయింట్ వేస్తున్నారనమాట. పెయింట్ వేసేసి ఇంకా ఈవినింగ్ వాటిని ఆవుల్ని పూజించి మంచిగా దిష్టి తీసి ఆ చిట్లా కుప్ప దగ్గరికి తీసుకెళ్తారు. చిట్లా కుప్ప అంటే భోగి అనమాట. ఊరందరూ కలిపి అక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంటుంది, రాళ్ళతో కట్టిన టెంపుల్. అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని పూజ చేసుకుని తర్వాత ఆ చిట్లా కుప్పని చూసుకొని ఆవులకు కూడా చూపిస్తారు, చాలా మంచిది అని చెప్పి. ఇంకా మా కుందన్ అయితే నా కోసం వీడియో క్యాప్చర్ చేస్తున్నాడు. ఒక పక్క ఒక హ్యాండ్తో ఆవును పట్టుకొని ఇంకొక పక్క నా కోసం వీడియో క్యాప్చర్ చేస్తున్నాడు అనమాట. నేను ఏదైనా మిస్ అవ్వకూడదు అని చెప్పి. సో మా అక్క పిల్లలు అయితే నాకు మంచిగా వీడియోస్ నేను ఏదైనా తీయనివి కూడా వాళ్ళే క్యాప్చర్ చేసుకోవచ్చు, నాకు షేర్ చేయడం ఇలా చేసింది. మా తమ్ముడు వీళ్ళు ముగ్గురు అయితే నాకు చాలా క్లిప్స్ వరకు ఈ వీడియోలో వాళ్ళు సెండ్ చేసినవి అనమాట అన్నీ కూడా. ఇంకా కమింగ్ టు కుకింగ్, నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా చిట్టోడు కూడా నాతో పాటు ఏదేదో సౌండ్స్ చేస్తున్నాడు. తను నేను ఎత్తుకొని వాయిస్ ఓవర్ ఇవ్వాలంట. బెడ్ మీద పడుకోబెట్టుంటే అసలు ఏడుస్తూనే అరుస్తూనే ఉన్నాడు. మీకు వినిపిస్తూ ఉంటాయి ఆ సౌండ్స్ కూడా. ఇంకా చెప్పాను కదా ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నాన్న కావాల్సిన నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొచ్చేసారు. ఒక పక్క నాటుకోడి పులుసు, ఇంకొక సైడ్ మటన్ అయితే చేస్తున్నాను అనమాట. ఇవాళ బ్లడ్ కర్రీ కూడా నేనే చేయబోతున్నాను. ఫస్ట్ టైం కుక్ చేస్తున్నాను. ఎవ్రీ టైం అమ్మ చేస్తుంటే ఏదో హెల్పింగ్ చేసేదాన్ని. ఇవాళ అయితే నేను నేర్చేసుకున్నాను. ఎందుకంటే తిరుపతిలో ఉన్నప్పుడు మళ్ళీ నాకు కష్టం అవుద్ది ఎప్పుడైనా చేసుకోవాలంటే. నాకైతే మటన్ బ్లడ్ అంటే చాలా ఇష్టము. కొంతమంది క్యూబ్స్ లాగా చేసుకుంటారు, మేమైతే ఇలా పొడిగా చేసుకుంటాం అనమాట. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కరివేపాకు ఆవాలు వేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి టొమాటో పేస్ట్ అయితే వేసుకున్నాను. అవి కొంచెం మగ్గినాక చిల్లీస్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో గైస్ మీలో ఎంతమందికి మటన్ బ్లడ్ ఫ్రై అంటే ఇష్టమో కమెంట్ చేసేయండి. ఇంకా ఇవన్నీ కొంచెం మగ్గినాక కారపొడి, ధనియా పౌడర్, సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట.
లిటరలీ 10 మినిట్స్లో మనకి ప్రిపేర్ అయిపోద్ది. చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. మనకి బ్లడ్ ఫ్రై అనగానే పెద్ద ప్రాసెస్ ఏమో అనుకుంటాము, తొందరగా అయిపోద్ది. నాన్ వెజ్లో ఏదైనా తొందరగా అయిపోద్ది ఎగ్ తర్వాత ఈ బ్లడ్ ఫ్రై అనమాట. ఇప్పుడు మనం తెచ్చుకున్న బ్లడ్ అంతా కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కలుపుకుంటూనే ఉండాలి. మనకి ఫ్రై లాగా పొడి పొడిగా కావాలి అనుకుంటే కలుపుకుంటూనే ఉండాలి, లేదు అనుకుంటే అలా వదిలేసి కొంతమంది క్యూబ్స్ లాగా కట్ చేస్తారనమాట. నాకు అలా ఇష్టం ఉండదు, నేను ఎప్పుడు ట్రై కూడా చేయలేదు, తినలేదన్నమాట. ఇలా పొడి పొడిగా తినడమే ఇష్టము. ఇలా కలుపుతూనే ఉండాలి. సో ఇలా కలర్ చేంజ్ అయిపోయి మంచిగా ఒక 5 మినిట్స్కి మనకి మంచిగా ఫ్రై అయిపోద్ది అనమాట. సో గాయస్, మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి. ఇది ఫస్ట్ చేసిన నాటుకోడి పులుసు అనమాట. ఇంకా అంతా కుక్ అయిపోయాక అలా కొత్తిమీర జల్లుతున్నా. కొత్తిమీర చల్లంగానే ఆ ఫ్లేవర్తో ఆ టేస్ట్ అంతా కూడా, స్మెల్ మెయిన్లీ చాలా బాగుంటుంది. ఇంకా ఇది నాటుకోడి పులుసు, ఇది మటన్ కర్రీ, ఇంకా బ్లడ్ ఫ్రై, ఇవన్నీ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే కుక్ చేసాము. మళ్ళీ ఆఫ్టర్నూన్కి మళ్ళీ వండాలన్నమాట. ఇవన్నీ కూడా నేనే కుక్ చేశాను. ఈ మధ్య నాకు కుకింగ్ బాగా ఫేవరెట్ అయిపోతుంది. పెళ్ళిగాక ముందు వంట చేయడం పెద్ద పని అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు వంట చేయడం నాకు అసలు లెక్కలేదు. ఇంట్లో పని చేసుకోవడానికి, పిల్లల్ని పట్టుకోవడానికన్నా ఈజీ పని ఏదైనా ఉంది అంటే కుకింగ్ చేయడమే గైస్. ఇంకా ఇక్కడ ఎవరు అంటే ఈవినింగ్ మేము ఊర్లో అందరూ కలిసి అక్కడ భోగిమంట చూడడానికి వెళ్తామని చెప్పాం కదా, చిట్లా కుప్ప. అది వేసుంటారనమాట వీళ్ళు. ఇంకా ఇంటింటికి వెళ్ళి డ్రమ్స్ కొట్టుకుంటూ ఇంకా కొంచెం మనీ అయితే తీసుకుంటారనమాట. సో వాళ్ళు చేసిన పనికి వాళ్ళు కొంచెం అయితే తీసేసుకుంటారు. ఇప్పుడు డ్రమ్స్ కొట్టుకుంటూ ఇంటింటికి వస్తారు కదా, ఈవినింగ్ కూడా మళ్ళీ ఆవుల్ని తీసుకెళ్ళేటప్పుడు డ్రమ్స్ కొట్టుకుంటూ వస్తారనమాట. ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇంకా హోమాకి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కాబట్టి అన్నీ చూస్తూ గమనిస్తూ ఉందన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే అందరం కూర్చొని ఇలా తింటున్నాము. యాక్చువల్లీ అరిటాకు అయితే తీసుకొచ్చాడనమాట గోవర్ధన్, మా అక్క కొడుకు. పెద్ద ఆకు తీసుకురా అంటే అందరం కూర్చొని ఒకే ఆకులో తినచ్చు అనుకున్నాం, కానీ అసలు కుదరలేదనమాట. ఆకు తెచ్చే లోపలే మా వాళ్ళంతా కూర్చొని ఎవరి పాటికి వాళ్ళు పెట్టేసుకొని తింటున్నారు, వెయిట్ చేయలేదు. కానీ పాపం గోవర్ధన్ ఏంటి అంటే అట్లీస్ట్ నువ్వైనా తిను పిన్ని అని, ఇంకా అందరు తినేసాక నాకేం తినాలనిపిస్తుంది అని చెప్పి నేను ఇంకా ఆకు అట్లా సైడ్లో పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ అయితే అమ్మ ఇక్కడ అతిరాసాలు చేస్తుంది. సో అరిసెలు అంటారు కదా కొంతమంది, సో అతిరాసాలు చేస్తున్నారనమాట. అక్కడ ఆవుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక 3 లేదా 5 అతిరాసాలు హోల్ పెట్టి ఒక థ్రెడ్కి అయితే తీసుకెళ్తారనమాట. అవి నైవేద్యం లాగా. చెప్పాను కదా అక్కడ భోగిమంట వేసే చోట, చిట్లాకుప్ప వేసే చోట చిన్న రాళ్ళతో గుడిలాగా ఉంటుంది. ఆవులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అలా తీసుకొస్తారనమాట. ఒకటి కూడా మనం టేస్ట్ చేయకుండా తీసుకెళ్ళాలి. అందుకని చెప్పి పండుగ రోజే చేస్తుంది ఎవ్రీ ఇయర్ అమ్మ అయితే. ఇంకా ఆఫ్టర్నూన్ అందరూ తినేసి ఇంకా అమ్మ అయితే ఇంకా అతిరాసాలు చేసుకోవడంలో బిజీ అయిపోయింది. ఇంకా వీళ్ళ పిల్లలు కొన్ని కైట్స్ తెచ్చారు. మాకైతే అసలు కైట్స్ ఎలా ఎగరేయాలో కూడా తెలియదు, కానీ కైట్స్ అయితే తీసుకొచ్చారనమాట. హోమా కూడా కొన్ని తీసుకొచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికి తెలియట్లేదు ఎలా కైట్ ఎగరేయాలి ఏంటి అని, కానీ తెచ్చి అయితే పెట్టుకున్నాం అనమాట. సో తెలంగాణ సైడ్ ఏంటి అంటే సంక్రాంతి అనగానే ఎక్కువ వాళ్ళు కైట్స్ ఫెస్టివల్, ఎక్కువ కైట్స్ ఎగరేస్తూ ఉంటారు. మాకైతే అసలు తెలియదు అనమాట. ఇంకా ఇవేంటి అంటే ఆవుల కోసం అమ్మ బంతిపూలన్నీ కుట్టారనమాట, సపరేట్గా పూలు తెచ్చుకొని. ఇంకా ఆవులకన్నీ ఈవినింగ్ అనమాట ఇదంతా కూడా. ఇంకా మంచిగా బొట్టు పెట్టి అన్ని ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తున్నారనమాట. మా నాన్నకైతే బెలూన్స్ ఇలా వేయడం ఇష్టం ఉండదు. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ పూలతో ఇలానే వేస్తారనమాట. ఎప్పుడు బెలూన్స్ అయితే కట్టరు. కొంతమంది అయితే ఫుల్ బెలూన్స్తో వస్తారు, చాలా బాగుంటుంది అవి కూడా చూడడానికి. ఇంకా మా ఆవులు చూడండి, కాళ్ళ గెజ్జలు, కొమ్ములకి ఏదో కలర్స్వి చాలా బాగా డెకరేట్ చేశారు. సింపుల్గా అయితే బెలూన్స్ ఏం చేయకుండా చాలా బాగుందనమాట. ఇంకా అక్కడ భోగిమంట దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంకా ఆవుల్ని ఇలా దాటిస్తారనమాట. సో చెప్పాను కదా మా సైడ్ సంక్రాంతి రోజు ఎక్కువ ఆవులకి ప్రిఫరెన్స్ ఇచ్చి మంచిగా పూజిస్తారని చెప్పి అమ్మ ఇంకా మంచిగా పూజ చేశాక ఆవులు అయితే అక్కడ దాటుకొని వచ్చి ఇంక ఇక్కడి చుట్లాకుప్ప దగ్గరికి అయితే వచ్చేసారు. సో ఈ భోగిమంట ముందు ఒక క్లిప్ చూపించానే అదే అనమాట. చిన్నగా దేవుడి గుళ్ళలాగా చిన్న రాళ్ళతో పెట్టుంటారు. ఇంకా ఇది చిట్లాకుప్ప, ఊరందరూ వచ్చి ఇక్కడ చూస్తారు. ఇంకా ఆవులన్నీ కూడా దాన్ని ఒక రౌండ్ అయితే వేస్తాయి. అలా చేయడం వల్ల చాలా మంచిది అని చెప్పి. సో గైస్, ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటారు మా సైడ్ సంక్రాంతి. అన్ని ప్లేసెస్లో ఇలానే సెలబ్రేట్ చేసుకోరు, ఒక్కో ప్లేస్లో ఒక్కోలా సంక్రాంతి అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. ఇదైతే మా ఊరి సంక్రాంతి. మీ విలేజెస్లో, మీ ఊర్లలో సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కమెంట్ చేయండి. అందరూ తెలుసుకుంటారు కదా ఏ ప్లేసెస్లో సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేస్తారు ఏంటి అని. భోగి అయితే కామన్గా అందరం భోగి మంట వేసుకొని, పిల్లలు ఉంటే చిన్న పిల్లలు భోగి పళ్ళు వేసుకొని నాన్ వెజ్ తింటాం. బట్ సంక్రాంతి రోజు డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకుంటారు గైస్. అన్నీ మనం తెలుసుకోవాలి అనుకుంటే మీ ప్లేసెస్లో ఎలా సెలబ్రేట్ చేస్తారు ఏంటి అని కమెంట్ చేసేయండి.
నాతో పాటు మా చిట్టోడు కూడా ఈ వీడియో అంతా వాయిస్ ఓవర్ ఇచ్చాడు గాయస్. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఏదో ఒక సౌండ్స్ చేస్తూనే ఇప్పుడు కూడా నాతో పాటు ఏదో మాట్లాడుతున్నాడు. సో గాయస్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నిటికంటే ముందు ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మన ఛానల్లో చాలా యూస్ఫుల్ అయ్యే వీడియోసే ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. దిస్ ఇస్ పుష్ప భూపాల్, మా ఊరి సంక్రాంతి బ్లాగ్.